ఈరోజు మన కిచెన్లో మరొక టేస్టీ లంచ్ రెసిపీని చూపించబోతున్నాను. సోయా పులావ్. ఇలా త్వరగా చేసే లంచ్ రెసిపీస్ అయితే మార్నింగ్ బాక్స్‌గా పెట్టడం చాలా ఈజీ అవుతుంది. మంచి రుచిగా, మైల్డ్ స్పైసీగా, పొట్టకి హాయిగా చాలా బావుంటుంది. అలాగే ఈ సోయా పులావ్‌తో పాటు మన ఛానల్‌లో ఉన్న మరికొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్‌ని చూడడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి చూడండి. వీటితో పాటు మరికొన్ని ఈజీగా, టేస్టీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్‌ని, స్నాక్ రెసిపీస్‌ని కూడా పోస్ట్ చేయబోతున్నాను. ఏవి కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. మరి లేట్ చేయకుండా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈ సోయా పులావ్‌ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు సోయా చంక్స్‌ని తీసుకోండి. ఇక్కడ నేను చిన్న మిల్ మేకర్‌లను తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద మిల్ మేకర్‌లు ఉంటే వాటినైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి నార్మల్ వాటర్‌ని తీసుకుంటున్నానండి. అదే మీరు పెద్ద సైజ్ మిల్ మేకర్‌లను వాడుతున్నట్లయితే వేడి వేడి నీళ్ళను తీసుకోండి. ఇలా నీళ్ళను తీసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టామంటే ఈ చిన్న మిల్ మేకర్‌లు త్వరగా నానిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెలోకి ఒక 2 కప్పుల బాస్మతి రైస్‌ని తీసుకోండి. ఈ రెసిపీని బాస్మతి రైస్‌తోనే కాదు నార్మల్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. వెయిట్ వైస్ 400 గ్రాముల వరకు తీసుకున్నాను. ముందుగా 1, 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 10, 15 నిమిషాల పాటు నానబెట్టండి. టైం ఉంటే అరగంట సేపైనా నానబెట్టొచ్చు. 5 నిమిషాల తర్వాత చూడండి, మనం తీసుకునేవి చిన్నవి కాబట్టి నార్మల్ వాటర్‌ని తీసుకొని నానబెట్టినా చక్కగా నానుతాయి. ఇందులో మనం వేడి నీళ్ళని వేసి నానబెట్టామంటే టూ సాఫ్ట్‌గా అయిపోతాయి. కాబట్టి నార్మల్ వాటర్‌ని తీసుకొని ఒక 5, 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత నీళ్ళన్నీ పిండేస్తూ ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. సో, ఇలా నీళ్ళన్నీ పిండేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని వీటిని రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు పులావ్ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ని తీసుకోండి. మార్నింగ్ టైంలో అయినా లేదా త్వరగా చేయాలన్నా ఇలా కుక్కర్‌లో చేస్తే చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, మరో 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని బాగా వేడి చేయండి. ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకుల్ని, చిన్న దాల్చిన చెక్క, ఓ 10 మిరియాలను, 4, 5 లవంగాలను, 3 యాలక్కులను, 1 టీ స్పూన్ జీలకర్రను, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా వీటిని ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి ఒక 15 పొట్టు ఒలిచేసిన వెల్లుల్లిపాయల్ని, ఒక 2 ఇంచుల అల్లం ముక్కల్ని, 10, 12 వరకు పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే 15 వరకైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని రెడీగా పక్కన పెట్టి మరో పక్కన చూడండి, ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా గ్రైండ్ చేసి వేయడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగలకుండా ఉంటుంది. అలాగే ఫ్లేవర్, రుచి కూడా చాలా బాగుంటుందండి. సో, వీటిని కూడా ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి 1 కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని, పావు కప్పు క్యారెట్ ముక్కల్ని, మరో పావు కప్పు టమాటా ముక్కల్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఇవే కాకుండా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్‌ని కొన్ని తీసుకొనైనా చేయొచ్చు. ఇలా తీసుకున్న ఈ వెజిటేబుల్స్‌ని ఒక 2 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ముందుగానే మనం సోయా చంక్స్‌ని తీసుకున్నామంటే ఇందులో ఉన్న నూనెంతా సోయా చంక్స్ పీల్చుకుంటుంది. కాబట్టి ఫస్ట్ వీటిని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్‌ను తీసుకోండి. అలాగే కొద్దిగా పుదీనాకును, కొత్తిమీర కూడా తీసుకొని మళ్ళీ 2 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ స్టెప్‌తో ఫ్రై చేసి చేయడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 3 కప్పుల నీళ్ళని తీసుకోండి. మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్‌ని వాడి ఉంటే 4 కప్పుల నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళని తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి కొంచెం టేస్ట్ చేసి ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పుని వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా తీసుకున్న నీళ్ళు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా వేడి చేయండి. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు మనం నానబెట్టిన బియ్యం తీసుకొని ఒకసారి బాగా కలపండి. కుక్కర్ మూతను క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించండి. ఇక్కడ మనం బాస్మతి రైస్‌ని తీసుకున్నాం కాబట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్‌లో చేస్తే సరిపోతుంది. అదే నార్మల్ బియ్యం అయితే 2 విజిల్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఒక విజిల్ తర్వాత విజిల్‌లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, మంచి గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది.
ఇలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నామంటే అన్నం పొడి పొడిగా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇలా మనం ఏ సందర్భంలో అయినా ఈ సోయా పులావ్‌ని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మనం పక్కన కొంచెం పెరుగు రైతాను కానీ లేదా మసాలా కర్రీని కానీ పెట్టుకొని తిన్నామంటే కమ్మగా తినేయొచ్చు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.